భారతీయుల సహోదరులు, నా సహోదరులను 27 మందిని పొట్టరే పెట్టుకున్నటువంటి పాకిస్తాన్కు జబర్దస్త్ జవాబు దేనా చాయే. బరాబర్ ఇది జరగకుంటే ఇంకా ముందు ఎన్నో సంఘటనలు రిపీట్ అవుతాయి. పహల్గామ్ అనేటువంటిది ఆర్మీ హెడ్ క్వార్టర్కు 35 కిలోమీటర్ దూరంలో గుర్రం మీద మాత్రమే వెళ్తుంటారు. అలాంటి చోట మన ఇండియన్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా చూసి లాగులిడిసి సుంది దేక్కే మారదియా గోలి దియా. ఇంకా ఎవరైనా ఉంటే సుంది నైకి అవలతో కల్మా పడవు అని చెప్పి నిర్ధారణ చేసుకొని పసి పోరగాళ్లను అలాగే నూతన దంపతులను నేర్వీ ఆఫీసర్స్ను నిర్దాక్షిణ్యంగా కాల్చేసి చంపినారు. ఏమొస్తుందిరా మీకు? మీ ఆలోచన ఎటుపోతుందిరా హౌలగాలారా? ఈ టెర్రరిజం అనేటువంటిది ఎవడో పెంచి పోషించేటువంటి విధానం ఉంది కాబట్టి దానికి ఇంతకు ముందే భారత ప్రభుత్వము జీలం నది చినాబ్ నది డోర్లు ఓపెన్ చేసినారు. పాకిస్తాన్లో వరదలు వస్తున్నాయి. ఎందుకు? వితౌట్ ప్రియర్ ఇన్ఫర్మేషన్ పాని చోటుదియా. ఇలాంటిగా ప్రాథమికంగా ఎన్నో అంశాలను లెక్కకు తీసుకొని భారతీయుల సమాధానం ఏందో చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. అన్ఫార్చునేట్ లక్కీలీ ఆ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్ పర్యటన ఉండేది. లక్కీదంటే సౌదీ అరేబియా డెలిగేట్లో ఉండడంతో ఆ రోజు వెళ్ళలే. ఒకవేళ అదే జరిగితే ఇంకెంత ఇబ్బంది ఉండునో. కావున దయచేసి ఇటువంటి సంఘటనలను మనం చూడాలి. అంతేకాకుండా ఈ 5-10 రోజులలో మనం ఎక్కడ కూడా గుమిగూడినటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ఒక ఇండియన్ మిలిటరీ లెక్కనే మనం పనిచేయాలి. ఆ మిలిటరీ చూసుకుంటుంది ఎస్ఐ గారు సిఐ గారు, వాళ్ళు కాకుండా మనం కూడా ఏం జరుగుతుంది పక్కలనేది గమనించుకుంటూ చూసుకుంటూ భారతదేశానికి కావాల్సిన బాధ్యత మనందరిపోయింది. జై హింద్. భారతీయ దేశంలో ఇంతకుముందు మల్లేష్ గారు చెప్పినట్టు భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం వైశిష్టం అంటారు. ఒకప్పుడు శ్రీశ్రీ గారు రాసుకున్నారు ఒక కవితలో, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఒక కులం ఇంకో కులాన్ని, ఒక మతం ఇంకో మతాన్ని పీడించడే సాంఘిక న్యాయమా సాంఘిక ధర్మమా అని ఒక క్వశ్చన్ వేసిండు సమాజానికి. ఇది అన్ని చోట్ల జరుగుతున్నది, అన్ని దేశాల మధ్య జరుగుతుంది. కానీ 198 దేశాలు ఐక్యరాజ్య సమితి అనుమతి పొందిన దేశాలలో మన భారతదేశం ఉంది. ఒక భారతదేశంలో మాత్రమే శాంతి పరిడవిల్లుతుంది. దీనికి కారణం మనం గౌతమ బుద్ధుడు కానీ మహావీరుడు కానీ గాంధీ మహాత్ముడు కానీ చూపించిన అహింసా సిద్ధాంతం. ఒక హింసావాదం మనది కాదు, అహింసా సిద్ధాంతమే మనది. కాబట్టి కావాలని ఎవరిని కూడా మనం కవ్వింపు చర్యలు చేసిన దానికి బదులిచ్చే సత్తా మనం పాకిస్తాన్ మీద ఇంతకుముందు 2 సార్లు యుద్ధాలు చేసినాం. చిత్తు ఓడగొట్టడం జరిగింది. వీరు వచ్చిన తర్వాత కూడా మోడీ గారు వచ్చినాక సర్జికల్ స్ట్రైక్ చేసినాం. అప్పుడు కూడా తరమడం జరిగింది. అయినా కూడా కుక్కతోక వంకర్లాగా వాళ్ళకు బుద్ధి రావడం కూడా లేదు. ఎందుకంటే తినడానికి తిండి లేని దయనీయమైన పరిస్థితులను ఒక గోధుమ పిండి ఖరీదు 200 రూపాయలు ఉంది. అక్కడ పేదవాళ్ళకు ఆహారం లేదు. కానీ అత్యధికంగా డబ్బులను అణ్వస్త్రాల మీద 160 అణ్వస్త్ర బాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర కూడా 175 ఉన్నాయి. అంటే ఇంత పేదరిక దేశం దాని మీద ఖర్చు చేయడం, ఒక మంచి శాంతియుతంగా ఫడవిల్లి ఒక జాతి లోపల చిచ్చు పెట్టడం అనేది ఎప్పటి కూడా కరెక్ట్ కాదు. అన్యాయం ఎప్పటి కూడా ముందుకు రాదు. మొన్న జరిగిన సంఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఎందుకంటే ప్రపంచంలో 2 దేశాలు అగ్రదేశాలు ఉన్నాయి. ఒకటి అమెరికా, మరొకటి రష్యా. ఈ 2 దేశాల యొక్క ప్రెసిడెంట్లతోటి మన ప్రధానమంత్రి గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మనకు కొద్దిగా నెగటివ్గా ఉండే దేశం ఏదంటే చైనా. ఎప్పుడు కవ్వింపు చర్యలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చైనా కానీ అమెరికా కానీ పెట్టుబడి దేశాలు కాబట్టి వాటి పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తూ ఉంటాయి. మనకు మంచి ఒక మిత్ర దేశం ఉంది ఇజ్రాయెల్. మొన్న హమాస్లో మనం చూసినాం ఇజ్రాయెల్ ఎంతమంది ఎదురు చూసినా కూడా ఏ విధంగా దాడి చేసి వాళ్ళని మట్టి కర్పించడం చూసినాం. అంటే మనం శాంతిని పాటించాలి, మనకు మనం పోవద్దు. కానీ మనకు అవమానం జరిగినప్పుడు, మనలా కెలికినప్పుడు, మన కంట్లో వేలు పెట్టినప్పుడు మన కడుపులో కూర్చోాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఒకప్పటి భారతదేశం కాదు, ఇప్పటి భారతదేశంగా మనం ముందుకు పోతేనే. ఎందుకంటే ప్రపంచంలో 5వ అగ్రదేశాలలో అంటే జీడిపిలలో 5వ స్థానంలో ఉన్న మన భారతదేశం త్వరలో 3వ స్థానానికి 2వ స్థానానికి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పహల్గామ్లో సంవత్సరానికి 35 లక్షల మంది యాత్రికులు వస్తారు.
35 లక్షల మంది యాత్రికులు వచ్చిందంటే ఎంత ధనము పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్ని కుటుంబాలు అక్కడ మతాలకు చెందిన వాళ్ళు కాదు, ముస్లింలు కానీ హిందువులు కానీ సిక్కులు కానీ జైనులు కానీ కిరస్థానీలు కానీ ఎవరైనా కూడా ఎన్నో వేల కుటుంబాలు ఉపాధి పొందుతూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ బంద్ అయిపోయింది. అది మినీ స్విట్జర్లాండ్ అంటాం. చాలా అందంగా ఉంటుంది, చుట్టూ కొండలు, మధ్యలో మీడోస్, పచ్చిక బయళ్ళు. ఇంత అందమైన ప్రాంతాన్ని కూడా రక్త సిక్తమయం చేసి ఆ కుంకుమ పువ్వు వాసనను మంచి పరిమళాన్ని రానియకుండా దానికి రక్తం వాసనను పూసిన ఈ ముష్కర్లు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు వీళ్ళు ఎప్పటికీ కూడా కొనసాగరు. ఎందుకంటే చరిత్రలో మనం గొప్ప గొప్ప వాళ్ళని చూసినాం. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయిస్తానని మధ్యలో పోయిండు, పోగ తీసుకుపోయింది ఏం లేదు. సార్ నీకు వీలైతే ఒక తోటి మనిషికి సాయం చేయి. వాడికి ఏదన్నా కూడా అన్నార్థుడు ఉన్నాడంటే వానికి మనం ఇంత ఆకలి పెట్టాలి, కానీ వాడిని చూసి కాల్చివేయడం ఇది చేయడం వల్ల ఒక మనిషిని ఇంకో మనిషిని చంపుకుంటా పోతే లాస్ట్కి మిగిలేది శ్మశానమే. ఈ శ్మశానంతో మానవ అభివృద్ధి అనేది ఎంత మాత్రం కూడా జరగదు. కాబట్టి భారతదేశం యొక్క సిద్ధాంతం శాంతి అహింస అనే సిద్ధాంతమే ఎప్పటికి కూడా మనలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. అదే స్థానంలో మనకు రోషం, పౌరుషం, ధైర్యం, పట్టుదల అన్నీ ఉండాలి. దెబ్బకు దెబ్బ తీయాలి. పాతకాలంలో గాంధీ మహాత్ముడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టిండట. ఇప్పుడు అందులోకి వెళ్ళి మనం బయటకు వచ్చి కొత్త గాంధీ మహాత్ములం అవుతున్నాం. ఒక చెంప దెబ్బ కొడితే 2 చెంప దెబ్బలు కొట్టి వీపు మీద కూడా ఒకటి కొట్టి పంపించాలి. ఎందుకంటే అలా ఉన్నప్పుడే వేరే దేశం మన వైపు చూడదు. మనం చాలా అభివృద్ధి చెందుతున్నాం. అదేవిధంగా మన యొక్క సైనిక పాఠవాన్ని, సైనిక శక్తిని కూడా అభివృద్ధి చెందించాలి. ఎందుకంటే సోకాళ్ళు కొద్దిమంది అంటూ ఉంటారు మేధావులు, తినడానికి తిండి లేదు కానీ నీకు ఇంకా సైనిక శక్తి మీద ఎందుకు పెడతామని. పోలీసులు, సైనికులు, వీళ్ళందరూ రక్షణ దళాలు ఎప్పుడు మనకు రక్షణ కాస్తూ ఉంటారు. 24 గంటలు మన కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ కోసం మనం ప్రతి పౌరుడు కూడా ఇదే గవర్నమెంటే కాకుండా ఇంకా ఏదైనా కూడా చేసి ఆ సైనికులకు మనం 24 గంటలు అందుబాటులో ఉండాలి, 365 రోజులు అందుబాటులో ఉండాలి. వాళ్ళ కోసం మనం ఏదైనా కూడా త్యాగం చేయాలి. నా దగ్గరికి నేనే చెప్తే మానిటర్గా మనం ప్రతి గవర్నమెంట్ ఇచ్చడే కాదు, మన వంతుగా కూడా ఏదైనా ఇచ్చి మన సైనిక శక్తిని పెంపొందించుకుంటేనే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు చైనా ప్రతిరోజు కవ్వింపు చర్యలు చేస్తుంది. మొన్న బంగ్లాదేశ్లో చూసినాం, ఎంత ఘోరంగా చేసినాం. చాలా చిన్న దేశం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా అదే జరుగుతున్నది. శ్రీలంక కూడా అవసరమైతే దాడి చేయడానికి ఉంటుంది. ఇటు పాకిస్తాన్ ఉంది, మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇప్పుడు కొద్దిగా సామరస్యంగా వస్తుంది. మరి ఈ విధంగా చుట్టుపక్కల ఉండే దేశాలన్నీ కూడా భారతదేశం చాలా అమాయక దేశం అని దాడి చేయడానికి అవసరమైతే ముందుకొచ్చి శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు పాకిస్తాన్ మనకు శత్రువు అయితే చైనా దానికి మిత్రుడు అవుతుంది అన్నట్టు. ఈ విధంగా మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఉండే కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా అందరూ ఒకటే భారతీయ జాతీయతను కలిగి ఉండాలి. ఏ దేశంలో పోయి ఒక అమెరికా అని అడిగిన ఆయన అమెరికన్ అని చెప్తాడు, ఒక ఫ్రెంచ్ వాడిని అడిగితే నేను ఫ్రెంచ్ అని చెప్తాడు, బ్రిటిష్ వాడిని అడిగితే నేను బ్రిటిష్ అని చెప్తాడు. కానీ ఇండియా వాళ్ళు వస్తే నేను మాదిగొని, మన్నెపన్ని, కాపన్ని, కుమ్మరుని, మంగళూరిని అని చెప్తాడు. నేను ఒక ఇండియన్ అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో, నేను ఒక భారతీయుని అని ఎప్పుడైతే మనం గర్వంగా చెప్పుకుంటామో అప్పుడే ఈ భారతదేశం ఐక్యంగా ఉంటుంది. ఇప్పటికి కూడా మనం చూసినాం, నిన్న సోషల్ మీడియాలో మొత్తం భారతదేశం నలుమూలల నుండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు వెల్లువెత్తింది నిరసన అనేది. ఏ మీడియా చెప్పకున్నా కూడా సోషల్ మీడియా చాలా శక్తివంతంగా ఉంటుంది. అందరి లోపల ఒకటే భావం వచ్చింది, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి, మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలనేది. సో మనం అందులో ఒక చిన్న భాగంగా చెన్నూరు వాకర్ సొసైటీ తరపు నుంచి, మరి స్నేహితులు, మిత్రులు, చెన్నూరు పుర ప్రముఖుల తరపు నుంచి కూడా చిన్న మనం ఏంటంటే ఈరోజు వాళ్లకు నిరసన తెలుపుతున్నాం. తీవ్రవాదులు ఏదైతే దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళకు నిరసన తెలుపుతూ అందులో అమరులైన యాత్రికులకు మనందరం కూడా సంఘీభావంగా ఉంటూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాం. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగద్దని, ఒకవేళ జరుగుతే కేంద్ర ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయాలు వెంటనే తీసుకోవాలని, ఎందుకంటే యుద్ధ తంత్రాలలో మనం ఇజ్రాయిల్ను ఫాలో కావాలని చెప్పి మన చెన్నూరు వాకర్ సొసైటీ తరఫు నుంచి మనం వారికి విన్నవించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చెన్నూరు వాకర్ సొసైటీ.